బీజేపీ వాళ్ళకి చెప్పుకోవడం చేత కాలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు అడిగేదానికి ఓ సింపుల్ లాజిక్. రాహుల్ గాంధీ ఏమన్నాడు, ట్రంప్ 29 సార్లు చెప్పాడు, 30 సార్లు చెప్పాడు, కాబట్టి మీరు పాకిస్తాన్కి లొంగిపోయారు, యుద్ధం ట్రంప్ చెప్తే ఆపాడు అన్నట్టు. అదే నిజం అనుకుందాం, ఎందుకంటే మనం అతను మాట్లాడిన దాన్ని కూడా తప్పెందుకు మాట్లాడుకోవాలా. అయితే ట్రంప్ ఏమన్నాడు, టారిఫ్లు వేస్తాను అంటే పన్నులు వేస్తానంటే భయపడి ఇండియా వెనక్కి తగ్గింది అన్నాడు, అంతే కదా. ఇప్పుడు మరి వాణిజ్య ఒప్పందం నువ్వు చేసుకోకపోతే నీ మీద 25% ట్యాక్స్ వేస్తానని ఎట్ట చెప్తున్నాడు. దాని ప్రకారం ఏ వాణిజ్య ఒప్పందం అక్కర్లేదు కదా, మనం వేసిన పన్నులు మనం వేసుకోవచ్చు కదా, వాళ్ళ సంస్థల మీద మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కదా, మనకు ఆడు పన్ను వేయకూడదు కదా. యుద్ధం నువ్వు ఆపితే అవన్నీ మినహాయింపిస్తానని కదా చెప్పింది, అదే కదా ఆడు చెప్పుకొస్తుంది. మరి ఇప్పుడు అది లేదు కదా, టారిఫ్లు వేస్తానంటున్నాడు కదా. భారతదేశం కనుక వాళ్ళ ఉత్పత్తుల మీద ట్యాక్సులు తగ్గించకపోతే మన ఉత్పత్తులు అమెరికాలో అమ్ముకోవాలని ట్యాక్సులు వేస్తానని చెప్తున్నాడు కదా, 20-25%. ఆగస్టు 1 డెడ్లైన్ అంటున్నాడు కదా. నరేంద్ర మోడీ నాకు మంచి ఫ్రెండే కానీ మాకు మీద ఎక్కువ ట్యాక్సులు వేస్తున్నాడు అమెరికా మీదన, అందుకని తప్పదని చెప్తున్నాడు కదా. మరి ఇంకా అతని మాట అతను తప్పాడా లేదా లాజిక్ మనం మిస్ అయ్యామా? అంటే ఎవడికో పుట్టిన బిడ్డకి తండ్రి నేనేం చెప్పుకున్నట్టుంది ట్రంప్ వైఖరి. ఎప్పటికైనా అది అర్థమయ్యేలా చెప్పడం కుదరాలా.